విజయవాడ రీచ్ అయినాం. మొత్తానికి నైట్ 2 అయింది విజయవాడకు రీచ్ అయ్యేవారికి. ఆ నైట్లో స్టేషన్లో పడుకొని పొద్దుగాల 6 స్నానాలు చేసి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి చెన్నై నుంచి 3 గంటలే అంటే వచ్చినాం అన్నట్టు. విజయవాడ, నెల్లూరు, వైజాగ్, అరకు ఇవన్నీ టూర్ వేసుకుందామని విజయవాడ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళినాం. అమ్మవారి గుడి దర్శనం చేసుకుందామని రెడీగా మాకు బస్సు ఎదురుగా వచ్చి ఆగింది. అది దుర్గమ్మ గుడికి వెళ్ళే బస్సు అన్నట్టు. ఆ బస్సు నా కొడుకు నేను ఇద్దరం ఎక్కినాం. 10 రూపీస్ టికెట్ తీసుకున్నాడు. మొత్తానికి అయితే గోళ్ళ బస్సు ఎక్కి కూర్చున్నాం. అక్కడ నుంచి వెళ్ళి దుర్గమ్మ గుడికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి సారే, కొబ్బరికాయ, పువ్వులు ఇంకా చాలా కొన్ని కొనుక్కొని కొండ మీదకి వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో వెళ్ళినాం. వచ్చేటప్పుడు మెట్లు దిక్కుంటూ వచ్చినాం. మా అమ్మ ఎంత దూరం, ఎన్ని మెట్లు ఎక్కడు అన్నీ. ఇక్కడ దుర్గమ్మ గుడి విజయవాడ చూస్తున్నాక మంగళగిరి కూడా వెళ్ళినాం. అక్కడ మధ్యాహ్నం 2ంటికి వెళ్తే అక్కడ గంటలో చేరుకున్నాం. అమ్మవారి పువ్వులును, కొబ్బరికాయ, సాగి, అగరబత్తులు, పసుపు కుంకుమలు, పువ్వులు అవన్నీ తీసుకొని దర్శనానికి వెళ్తున్నాం. వెళ్ళేదారిలో మసీదులు కూడా కనబడ్డాయి. మసీదులు ఉన్నాయి. మసీదులు కూడా ఆ గుడికి ఎదురుగానే ఉన్నాయి అన్నట్టు. ఆ రోడ్డు క్రాస్ చేసుకుని వెళ్ళాలటు. రోడ్డు క్రాస్ ఇది మసీదు. 2 ఉన్నాయి పక్క పక్కనే. అక్కడ లోపల నడుచుకుంటూ వెళ్ళిన దారిలో అడిగినాం ఎట్లా వెళ్ళాలి మరి ఎట్లా వెళ్ళాలి. మళ్ళీ లగేజ్ కూడా ఉన్నది కదా మాకు. ఆ లగేజ్ లాకర్ కూడా వాళ్ళ దగ్గర అడిగి లగేజ్ ఎక్కడ పెట్టాలో చెప్పారు ఒక పోలీస్ అంకుల్. ఇక ఇవాళ ఆషాఢ శుక్రవారం కాబట్టి అమ్మవారికి వాయినాలు ఇస్తారట. అందరూ ఇక చీరలు, గాజులు, పువ్వులు, నిమ్మకాయలు 10 రకాల 12 రకాల స్వీట్స్ ఐటమ్స్ తీసుకొని అమ్మవారి గుడికి దర్శనానికి వెళ్తున్నారు. దారిలో ఇవన్నీ చిన్న వీడియోలు చిన్నగా వీడియోలన్నీ క్యాచ్ చేసుకున్నాం. ఇంకా గుడికి వెళ్ళకుండానే ఆ కాస్త దూరంలోనే చిన్న గుడి ఉన్నది. ఆ గుడి కాడ ఇక వాళ్ళ పసుపు కుంకుమలు ముత్తైదులు పూజ చేసుకున్నారు. ఆ మధ్యలో గుడికి ముందట ఇది ఒక చిన్నగా ఉన్నది గుడి. అక్కడ అందరు ముత్తైదులు పూజ చేసుకుంటారు. పసుపు కుంకుమలు పూలు ఇవన్నీ తీసుకుని వాళ్ళ మంగళసూత్రాలకు పెట్టుకుంటారు. పూజలు చేస్తున్నారు. ఇది పడుకోటున్నాయి అమ్మవార్లు కింద ఇట్లా. అందుకే ఇట్లా కింద నుంచి వాళ్ళ ఆకరణ మా బ్యాగులు పెట్టేసి పుస్తకం పైకి కొండ మీదకి ఆ దుర్గమ్మని దర్శనం చేసుకుందామని వెళ్ళినాం. దర్శనానికి కూడా టికెట్స్ అన్నట్టు 100 రూపీస్ టికెట్స్. ఆ గుడి లోపలికి వెళ్ళడానికి వెళ్తుంటే లిఫ్ట్లో వెళ్ళండి అన్నాం. వచ్చేటప్పుడు మెట్లకి వెళ్ళి వచ్చినాం. దారిలో అందరు పసుపు కుంకుమలు దర్శనం చేసుకుంటారు. మాకు దర్శనం అయితే బాగా జరిగింది. భోజనం కూడా చేసినాం అక్కడ. మేము కొబ్బరికాయ కొడతాను మా బండ్లు. అక్కడ దర్శనం అయిన తర్వాత లాస్ట్ కొబ్బరికాయ లోపల చాలా మెట్లు ఉన్నాయి. చాలా మెట్లు గుడిలు చిన్న చిన్న గుళ్ళు అన్నీ ఉన్నాయి. అన్ని గుళ్ళల్లో పేర్లు కొన్ని శివ అని ఉన్నాయి, దుర్గాజీ ఉన్నాయి, కుమారస్వామి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ పేర్లు నాకు పర్ఫెక్ట్ తెలియదు. ఆ కొండ మీద నుంచి వెళ్ళి కిందికి లొకేషను ఎంత మేము మీదికి ఉన్నామంటే అర్థం చేసుకోండి. కింద లొకేషన్ విజయవాడ కనకదుర్గ ఆలయం. ఇది మీద కొండ మీదకి వచ్చినాం అన్నట్టు. లిఫ్ట్లో వచ్చినాం. ఇక్కడ లోపల దర్శనం చేసుకుంటాం. బండు అక్కడ నిలబడి మేము ఒకరి వీడియోలు తీసుకుంటాం. వాడి వీడియో నేను తీసుడు, నా వీడియో వాడు తీసుడు. ఇక సెల్లు లోపల తీసుకెళ్ళడం లేదు. వాడిని సెల్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటాను. ఇక సెల్లు లోపల తీసుకెళ్ళాలి. లేకుండా అమ్మవారి వీడియో కూడా క్యాచ్ చేసేదాన్ని. నన్ను కూడా వీడియో తీయవా? దర్శనం అయితే బాగా జరిగింది. క్యూ కట్టినాం. భోజనాల కోసం కూడా క్యూ కట్టినాం. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. అమ్మవారి ప్రసాదం మొత్తానికి దొరికినాయి. అక్కడ కట్నాలు చదివేయాలన్నట్టు. ఇక ప్రసాదం తిండి వచ్చాక మనకు నచ్చినారు. విజయవాడ కనకదుర్గ ఆలయం ముందు ఉన్నాను. మా బండు వాడు ఏం చేస్తాడు? మా బండు కొబ్బరికాయ ఎక్క తింటాడు. ఆకలి అవుతుంది. అప్పటిదాకా ఏం తినలేదు. ఉపవాసం
ఏం తినకుండా టక్కటక్క స్నానాలు చేసి తయారై వెళ్ళినాం అన్నట్టు. వచ్చాక తిందాంలే అని వచ్చాక ఒకటి 11:30 ఒకటి అయింది. 11:30 12 అయింది. అమావాస్యలు అందరూ పలహారాలు వండుకుంటారు. నిమ్మకాయలు చాలా మంది ఏం మంది అంటే జిబు జనం. అమ్మవారికి వాళ్ళు వాయిన వేస్తే పక్కలో అక్కడ శుక్రవారం కదా చాలా మంది అంటే చాలా మంది లోపల తెలు తీసుకోపోనీయలే కానీ మస్తు చాలా బాగా జరిగింది. ఆరతులు ఇచ్చుకుంటే పాటలు పాడుకుని వాళ్ళు పూజలు వాళ్ళ శ్లోకాలు అన్నీ కళ్యాణ వేదిక అందరూ ఆహారాలు తీసుకుంటారు. పసుపు కొబ్బరికాయలు స్వీట్లు నిమ్మకాయల దండలు 4 బోనాలు అన్నీ వండుతాయి. ఆమె ప్రకార ఇవన్నీ పూజ సామాన్లు ఇవన్నీ అరేంజ్ చేసుకుని వాళ్ళు తెచ్చుకున్న వస్తువులు పూజలు చేసుకుంటారు. అక్కడ విజయవాడ దిగినాక విజయవాడలోనే అద్భుత దర్శనం చేసుకున్నాక మళ్ళీ విశాఖపట్నం ట్రైన్ ఎక్కినాం. విశాఖపట్నం ట్రైన్ ఎక్కి అరకు భోజనాలు కూడా అరకు భోజనాలు కూడా చాలా బాగుంది. పచ్చడి సాంబారు మొత్తం చేసిన ప్రసాదాలు కూడా తినేసి మా దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చినాం అన్నాడు. ఇక నెక్స్ట్ మంగళగిరికి వెళ్ళినాం. ఇక్కడ నైట్ ట్రైన్ 12 ఆ టైంలో ఏం చేస్తామని ఎదురుగా